హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియోస్ షార్ట్స్‌లో పెడుతున్నాను చూస్తున్నారు కదా! మామ్ ఆఫ్ స్పెషల్ కిడ్ అని మా పాప కోసం యాక్చువల్‌గా స్టార్ట్ చేశాను. కంటిన్యూగా ఆమె కోసమే తీయలేం కాబట్టి ఇంకా అన్నీ మాకు సంబంధించింది పాపకు సంబంధించిన ఎక్కువ వీడియోస్ ఉంటాయి. అలాగే నా ఛానల్‌లో ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కూడా నేను షార్ట్స్‌లో పెడుతున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మన ఛానల్‌ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీడియో కింద రెడ్ కలర్ బటన్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మేము వెంటనే ఎప్పుడు ఏం వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి. ఇంకా నా వీడియోస్‌ని ఆదరించే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వచ్చేసి మొన్న తీసుకుందనమాట. ఇక్కడ చూసారు కదా! బీరకాయ చెట్టు. బీరకాయలు కూడా అవుతున్నాయి. నేనిక్కడైతే ఒక విత్తనం 2 పెట్టాను విత్తనాలు. పెడితే అది పెద్దగా చిన్నగా పెరగటం స్టార్ట్ అయింది. అంత పెద్దగా అవుతదా అని చెప్పి అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. బీరకాయలు కూడా అవుతున్నాయన్నమాట. ఇక్కడ ఇది చిన్న మొలక్కి చిన్నగా వచ్చింది. అంతేకాదు ఇప్పటికే 2, 3 బీరకాయలని కూడా తీసాము. వచ్చినాయి. ఇదైతే గోరింటాకు చెట్టు చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చింది. అది మొన్న వర్షం బాగా పడింది కదా! కింద పడిపోయింది. అంతకుముందు దీని వెనకాల కాకరకాయ చెట్టు ఉండేది. ఈరోజు మొత్తం కాకరకాయ చెట్టు మొత్తం తీసేసినా అనమాట. అయితే వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది మన ఛానల్ గురించి. ఇంకా ఈ వీడియో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి పోస్ట్ చేశాను. ఇంకా ఎప్పుడూ ఖాళీగా ఉండాలి అనిపించదు. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అనిపిస్తా ఉంటది. అందుకనే ఇంకా నేను ఈ వ్లాగ్ కూడా యాడ్ చేశాననమాట. వీడియో ఎలాగో తీసుకున్నాను కదా అని చెప్పేసి. ఇంకా మనం ఇంట్లోనే ఆర్గానిక్‌గా పండించుకోవచ్చు. చాలా వీడియోస్ చూసి యూట్యూబ్‌లో చూసి కూడా మనం ఓన్‌గా పండించుకోవచ్చు. చాలా న్యాచురల్‌గా ఇలా మందులు లేకుండా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటే అవుతది. ఇక్కడ చూసారు కదా! మా ఇంటికి పైదాకా కూడా ఇది పాకుతుంది. కానీ పైకి ఎక్కలేకపోతుంది. అక్కడ నెట్ తీగలు అలాగే కింద వైరు ఉంది కదా! దానికి చుట్టుకొని అక్కడే ఉన్నాయన్నమాట. అందుకనే నేను దీన్ని పైకి పాకించాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి పైకి చిన్న చిన్న తాడులు కట్టి పైకైతే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తే చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. నాకైతే చెట్లు పెంచటం అన్నా, గ్రీనరీగా ఉండటం అన్నా చాలా ఇష్టం. ఇంకా నేను ఇక్కడ చాలా పెట్టాను. అవైతే పోయినాయన్నమాట. మేకలు బయట మొత్తం బహిరంగంగా ఉంది కదా! మొత్తం దానికి జాలి ఏం కట్టలేదు. అందుకనే మేకలొచ్చి తింటున్నాయి. పైనైతే చిన్న చిన్న బకెట్స్‌లో నేను చిక్కుడు తీగ అవి పెట్టాను. వాటిని పెట్టినా అంటే అసలు చూసుకోలేదు. పెరిగినాయి చెట్లు అనుకున్నా. అంతే కానీ వాటిని వదిలేసిన. కొంచెం చీడలాగా వచ్చింది వాటికి. ఇంకా ఆల్మోస్ట్ బానే ఉన్నాయి. కొన్ని పురుగులాగా తగిలింది. అయినా నేను వాటిని పట్టించుకోనే లేదు. ఇంక నిన్నే ఎళ్లి చూసినప్పుడు ఇంక చిక్కుడుగాయ అయితే కట్ చేసినా అనమాట. మొత్తం తీసుకున్నా. ఒక పూటకైతే వచ్చేటంత అయ్యింది. కొంచెం కేర్ తీసుకొని ఇంకా పురుగు అది వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా అది దులిపేసుంటే ఈ పాటికి బావుండేది అనిపిచ్చింది. ఈ రకంగా అయితే అక్కడ ఉన్నదంతా నేను తీసేసుకున్నా అనమాట. చెట్టుని మొత్తం పైకి పాకియటం ఇదంతా చేసినా. అలాగే మన షార్ట్స్ వీడియోస్ చూసి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఇంకా అలా వీడియోస్ తీయటం ఎంతవరకి కరెక్టో, కాదో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం కదా! పాప వల్ల. దానివల్ల బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! అందుకనే ఇంకా కొంతమందికన్నా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయని చెప్పి ఇంక తీస్తున్నా. ఎందుకంటే విలేజెస్‌లో అయితే చాలా వరకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు. సిటీ వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు విలేజెస్‌లో కూడా కొంతమంది లేట్‌గా సిట్యుయేషన్స్ పరిస్థితులను బట్టి కూడా లేట్‌గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంతేకాదు ఇంకా కొంతమంది ఆహ్, పరిస్థితిని బట్టి ఇంట్లో సిట్యుయేషన్ వాళ్ళు చేయలేక అలాంటి వాళ్ళు లేట్‌గా చేసుకుంటారే కానీ, ఇంకా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. తొందరగా పెళ్ళిళ్ళే ఆల్మోస్ట్ 99% విలేజెస్‌లో తొందరగానే పెళ్ళిళ్ళవుతాయి. ఇంకా ఆ రకంగా కొంతమందికి తెలియదు కదా! చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లల్ని కంటం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం తెలవక పిల్లలు చాలా డిస్టర్బ్‌గా పుడతారనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అది చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా మూగగా పుట్టటం కానీ, చెవుడుగా పుట్టటం కానీ, ఇంకా ఇలా కాళ్ళు, చేతులు అన్నీ ఏదో ఒక ప్రాబ్లమ్స్‌తో పుడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్డే సరిగ్గా లేదు. ఇంకా పిల్లలకి ఇంకా ఏం సరిగ్గా ఉంటుంది.
ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఎప్పుడో 50, 60 దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్స్, నొప్పులుగా ఉండేవి. కానీ ఇప్పుడు మన వాళ్ళకి, ఇప్పుడు మనకే స్టార్ట్ అయిపోయినాయి. 30 దాటింది, 30 ప్లస్ ఉన్నారు అంటే అసలు చాలు ఇంక చిన్న చిన్న పిల్లలైతే చెప్పలేము. అందరికీ ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి కదా! అందుకనే కొంతమంది కన్నా ప్రెగ్నెన్సీ వాళ్ళకి, లేడీస్‌కి ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి అని పెడుతున్నాను తప్ప, ఇంకా ఏదో నా గురించి నేను చెప్పుకోవాలంటే అస్సలే ఇలాంటివి తీయాలి అంటే కొంచెం హ్మ్. ఎట్లనో ఉంటది. బావుండదు. అయినా సరే ఇంక తప్పదు వీడియోస్ కోసం కొంతమందికైనా మనకి ఉపయోగపడుతుంది. తెలియని వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అని తీస్తూ ఉన్నా. ఇంక మీకు ఎవరికైనా ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో చేయండి. చెప్పండి. ఎందుకంటే వీడియోస్ కూడా ఎట్లా చేయాలి, ఏంటి అనేది దాని మీదకెళ్ళి కూడా తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్‌లో ఏం వీడియోస్ తీయాలి అన్నా చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది యూట్యూబ్‌లో. సక్సెస్ అవ్వాలి అన్నా చాలా కష్టం. అందుకనే ఇలాంటి నార్మల్‌గా తీసి మేము ఇందాక నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! మా చెట్టు ఇది అది అలా చెప్తే ఎవరు చూడరు. ఎవరికైనా కొంచెం ఉపయోగపడతది అనుకుంటేనే చూస్తారు. అందుకనే ఇంక చూస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.